అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్ల వరకు దాదాపు అందరూ వాడే బ్రహ్మాస్త్రం క్యాష్ బ్యాక్. ఎందుకంటే వాళ్ళు తమ కంపెనీలను ఎంత అడ్వర్టైజ్ చేస్తున్నా రాని రెస్పాన్స్ క్యాష్ బ్యాక్ అనౌన్స్ చేస్తే వస్తుంది కాబట్టి. కానీ ఈ క్యాష్ బ్యాక్ల పేరుతో అనేక స్కామ్లు కూడా జరుగుతున్నాయి. మరి ఆ స్కామ్ల నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈరోజు బెటర్ న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో మనమేదైనా ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానికి చెల్లించిన దాంట్లో కొంత శాతాన్ని తిరిగి పొందడమే క్యాష్ బ్యాక్. ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఆయా షాపులు లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఆఫర్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక 100 రూపాయల వస్తువు మీద 20 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందని అనుకుందాం. 100 రూపాయల వస్తువు 80 రూపాయలకే వస్తుందంటే 20 రూపాయలు ఆదా అవుతుంది కదా. ఇది కొనేవాడి మైండ్ సెట్. కానీ అమ్మేవాడికి 20 రూపాయల నష్టమే కదా. అయినా కూడా ఇలాంటి ఆఫర్లు ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే ఎప్పుడు ఆ బ్రాండ్ వాడని కస్టమర్ కూడా క్యాష్ బ్యాక్ కి అట్రాక్ట్ అయ్యి దాన్ని కొనేస్తాడు. నచ్చితే క్యాష్ బ్యాక్ ఉన్నా లేకపోయినా మళ్ళీ అదే కొంటాడు. దానివల్ల అమ్మకాలు పెరుగుతాయి, బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. కానీ కొంతమంది ఈ స్ట్రాటజీని అడ్డం పెట్టుకుని భారీ మోసాలు చేస్తున్నారు. తాజాగా గురుగ్రామ్ కు చెందిన ఓ సంస్థ క్యాష్ బ్యాక్ పేరుతో వేలాది మందిని మోసం చేసి 5,000 కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి స్కామ్లు చాలానే జరిగాయి. కొన్ని కంపెనీలైతే క్యాష్ బ్యాక్లు ఇవ్వకపోగా కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. క్యాష్ బ్యాక్ పొందడానికి ఈ లింక్ క్లిక్ చేయండి అని మెసేజెస్, ఈమెయిల్స్ పంపిస్తారు. లిమిటెడ్ ఆఫర్ అని ఒక అర్జెన్సీని క్రియేట్ చేసి ఆ లింక్ క్లిక్ చేసేలా ఒత్తిడి తీసుకువస్తారు. అంతే, ఆ ఒక్క క్లిక్ తో మన డేటా మొత్తం లాగేస్తారు. ఆ సమాచారంతో రకరకాల సైబర్ నేరాలకు పాల్పడతారు. కాబట్టి ఎప్పుడైనా క్యాష్ బ్యాక్ అని కనిపించగానే డబ్బు ఆదా అవుతుందనే కోణం మాత్రమే ఆలోచించి తొందరపడకండి. ముందు ఆ ఆఫర్ ఇస్తున్న కంపెనీ లేదా ప్లాట్ఫామ్ గురించి ఎంక్వైరీ చేయండి. వాళ్లకు లీగల్ లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోండి. ముఖ్యంగా తెలియని వ్యక్తులు పంపించిన మెసేజ్లు, సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్లు లేదా అనుమానాస్పద వెబ్సైట్ల ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. అందులో ఉన్న లింక్లపై క్లిక్ చేయడం, యాప్లు డౌన్లోడ్ చేయడం మానేయండి. క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో మీ వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంకింగ్ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమే బెటర్. సో క్యాష్ బ్యాక్లకు అట్రాక్ట్ అయ్యే ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇదే వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు బెటర్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు బెటర్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.